सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आरव अध्यायं 27వ శ్లోకం। प्रशान्तमनसं हीनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम्। ఆత్మ సంయమ యోగం లేక ధ్యాన యోగము అనేటటువంటి ఈ అధ్యాయం నిదిధ్యాసన ప్రధాన యోగం. నిదిధ్యాసనం సమాధి అభ్యాస రూప నిదిధ్యాసనం. వేదాంతం విన్న తర్వాత ఆ ఆత్మని గురించి మనకు నిశ్చయ జ్ఞానం రావాలి అంటే నిదిధ్యాసనం చేయాలి. శాస్త్రం విన్నప్పటికీ కూడా మనలో కొన్ని వాసనలు అంటే విపరీత భావన అనేటటువంటి వాసనలు మనలో ఉంటాయి, మనకు తెలియకుండా ఉంటాయి. జన్మ జన్మల సంస్కారం. ఆ విపరీత భావనలు ఏ విధంగా ఉంటాయి అంటే, నేను జీవుణ్ణి అని, నాకు పుణ్యపాపాలు ఉన్నాయని, ఈ విధంగా మనలకు మనం న్యూనంగా భావించుకుంటూ ఉంటాం. అలా ఉండి ఉండి అలవాటు పడి ఉన్నది మనస్సు. అటువంటి మనస్సుకి అకస్మాత్తుగా నేను బ్రహ్మాన్ని, ఆత్మస్వరూపాన్ని అంటే అంత తేలికగా ఆ బుద్ధి గ్రహించదు విన్నప్పటికీ కూడా. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నేను ఆత్మస్వరూపాన్ని అని పదే 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 ధ్యానించు, ఆత్మచింతన చెయ్యి. ఆత్మస్వరూపాన్ని మనస్సులో చింతన చెయ్యి. శుద్ధ స్వరూపాన్ని నేను ఉనికి ఎరుకగా ఉన్నాను, ఈ శరీరంలో చైతన్య రూపంగా ఉన్నాను, ఆ చైతన్య స్వరూపమే నేను అనే భావన పదే పదే రావాలి అంటే ఒకచోట కూర్చొని చింతన చేయాలి, ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఆ ఆత్మస్వరూపము నేనే అనేటటువంటి జ్ఞానం నిదానంగా మనలో నెలకొంటుంది. మనకు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నిశ్చయ జ్ఞానం రావాలి, నిష్ఠ రావాలి. కనుక కృష్ణ పరమాత్మ ఎలా చెయ్యాలని చెప్పారు, ఎటువంటి ప్రదేశంలో కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అని క్రిందటి శ్లోకాలన్నిట్లో చూసాం మనం. ప్రశాంతంగా ఒక చోట ఏకాంతంగా ఉన్న చోట్లో కూర్చొని ఆసనం వేసుకొని ఎటు అటు చూడకుండా మనస్సుని ఏకాగ్రత చేసి ఆత్మచింతన చేస్తే ఏమిటి ఫలం అనేది ఇప్పుడు 27 నుంచి 32 వరకు జీవన్ముక్తి వలన వచ్చేటటువంటి ఫలం ఏమిటి అని చెప్తున్నారు. అంటే జీవన్ముక్తి అంటే ఏమిటి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జీవన్ అంటే జీవించి ఉండగా, జీవించి ఉన్నప్పుడే. నేను ముక్తుడిని. ముక్తుడిని అంటే దుఃఖం లేనటువంటి స్వరూపాన్ని, మరణము, వ్యాధి, జర ఇటువంటి లేనటువంటి స్వరూపాన్ని, వాటన్నింటి నుంచి ముక్తుడిని నేను, బయటపడిన వాడిని. ముక్తుడంటే ఏమిటి? బయటపడటం. వాటన్నిటి నుంచి నేను బయటపడినాను, ముక్తుడిని, స్వేచ్ఛగా ఉన్నాను అని జీవించి ఉండగానే తెలుసుకోవడం జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తిని మోక్షము అన్నాం. త్యాగరాజర్ వారు సారమతి రాగంలో మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి గాని వారలకు, వేరే మోక్షం అంటూ ఉన్నదా అసలు? ఇక్కడ జీవించి ఉండగానే మోక్షం పొందకపోతే ఇది కాకుండా వేరే మోక్షం అంటూ ఏదైనా ఉన్నదా అసలు? లేదు కదా. ఇదే మోక్షం అన్నారు.
అని చెప్పారు ఆయన. అంటే వేదాల్లో ఉన్నటువంటి పరమ సత్యాన్ని కీర్తనలో పెట్టారు ఆయన. ఆ కీర్తనలో వారు చెప్పినది మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి కాని వారలకు అని పాడారు. అంటే ఆయనకి ఎంత శాస్త్ర జ్ఞానం ఉండి ఉండాలి. చనిపోయిన తర్వాత ఎక్కడో లేదు మోక్షం అనేటువంటిది. బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందితే ఎటువంటి స్థితిలో ఉంటాడు ఆ వ్యక్తి అని చెప్తున్నారు ఇక్కడ. ప్రశాంత మనసం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తమం సుఖం ఉపైతి, ఉత్తమమైనటువంటి సుఖం అంటే ఆత్యంతిక సుఖం అన్నాం. ఇప్పుడు విషయానందం అంటే అది విషయ సుఖం తాత్కాలికం, అనిత్యం. పుత్రుడి వల్ల వచ్చే ఆనందం, పుత్రి వల్ల వచ్చే ఆనందం, కొడుకు కూతురు వల్ల వచ్చే ఆనందం తాత్కాలికమే కదా. మనం ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, అవన్నీ తాత్కాలిక ఆనందం. అవి అత్యంత సుఖాన్ని ఇవ్వవు. అత్యంత సుఖం అంటే ఏమిటి? అంతం లేనటువంటి సుఖం అత్యంత సుఖం. దానికి అంతం ఉండదు, వచ్చిందంటే ఇంకా పోదు. ఇప్పుడు మనకు వచ్చే సుఖాలన్నీ వచ్చిపోతున్న సుఖాలే కదా. కనుక వచ్చిపోయే సుఖం కాదు ఈ ఆత్మసుఖం అన్నారు. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం చేస్తారో, 2వ అధ్యాయం సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇవన్నీ చక్కగా చదివి, క్షుణ్ణంగా చదివి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క సుఖాన్ని పొందుతారు అన్నారు. వాళ్ళు ఈ సుఖాన్ని పొందుతారు. ఉత్తమం అత్యంత సుఖం ఉపైతి. ఎవరు? ఆ సుఖం ఇతని దగ్గరికి వస్తుందట. యోగినం ఉపైతి. ఇతను వెళ్ళక్కర్లేదు సుఖం కోసం, ఆ సుఖం ఈయన దగ్గరికి వస్తుందట. మామూలుగా అయితే విషయ సుఖాలైతే మనం విషయం దగ్గరికి వెళ్ళాలి సుఖం కోసం. ఆ విషయాన్ని పొందితే కానీ సుఖం రాదు. కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానికి ఎప్పుడైతే ఈ యొక్క ధ్యానంలో కూర్చొని ఆత్మని తాను అని తెలుసుకుంటాడో, విన్నటువంటి గురువుగారు చెప్పిన దాన్ని గ్రహించి మరల మనస్సులో నెమరు వేసుకుంటాడో, అతను ఆమె కానీ ఆయన కానీ ఆ యోగి, నిధిధ్యాసన యోగి, ఆయనను యోగినం అత్యంత సుఖం ఉపైతి. ఆ సుఖం ఆయన దగ్గరికి వస్తుందట. అంటే ఆయన పొందుతాడు అని అర్థం. ఆయన చేత పొందబడుతున్నది. యోగినం ఉపైతి అన్నారు. అత్యంత సుఖం, ఉత్తమం సుఖం అని అర్థం. అదే ఉత్తమమైన సుఖం. ఆత్మసుఖమే ఉత్తమమైన సుఖం. మరి ఏ సుఖం కూడా ఉత్తమమైన సుఖం కాదు అని అర్థం. ఆత్మసుఖమే ఉత్తమమైన సుఖం. మనం అన్ని సుఖాలు చూసి వచ్చిన తర్వాత ఇవి సుఖం కాదని తెలుసుకున్న తర్వాత ఆత్మసుఖం కోసం ప్రయత్నిస్తారు మామూలుగా చాలామంది. ఆత్మసుఖం ఎలా ఉంటుందో అని ప్రయత్నం చేయగా అది ఒక రోజుకు మనకు బోధపడుతుంది. ఎలా బోధపడుతుంది అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నువ్వే ఆత్మస్వరూపావన్నీ అని తెలుసుకుంటావు ఒక రోజుకి. ప్రశాంత మనసం. ఎవరిని? ఈ యోగినం ఏనం అంటే ఈ యోగిని అవి చేరుకుంటుందట. ఉపైతి అంటే అది రీచెస్ అని అర్థం. ఉపైతి అంటే ఆయన దగ్గరికి చేరుతుంది ఆ శాంతం. ప్రశాంత మనసం. ఎవరి మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వ్యక్తిని చేరుతుంది ఈ శాంతి, సుఖం. ప్రశాంత మనసం. ఎవరి మనస్సు అయితే రాగద్వేషాలు లేకుండా ఉంటుందో అది ప్రశాంత మనస్సు. ఈర్ష్య, అసూయ, కోపం, రాగం, ద్వేషం ఇవన్నీ లేకుండా ఉన్నటువంటి మనస్సు ప్రశాంతమైన మనస్సు. అటువంటి మనస్సు కలిగిన ఆ వ్యక్తిని ఈ యొక్క ఆత్మ సుఖం చేరుతుంది అని అంటే పొందుతాడు అని అర్థం. ఉపైతి ప్రశాంత మనసం. ఇవన్నీ కూడా ఆ నిధిధ్యాసన యోగికి విశేషణాలు. బ్రహ్మభూతం అకల్మషం. అంతేకాదు ఈ నిధిధ్యాసన చేసే యోగి అకల్మష, కల్మషం లేనటువంటి వాడు. కల్మషం అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ ఇవన్నీ కూడా కల్మషాలు. అజ్ఞానం, భ్రాంతి, భ్రమ, మోహం, రాగద్వేషాలు ఇవన్నీ కూడా కల్మషం అని అర్థం. ఆ కల్మషం లేనటువంటి
అకల్మషం. ఎవరి దగ్గరైతే ఈ కల్మషం ఉండదో, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి దగ్గరైతే విపరీత భావన ఉండదో, ఎవరి మనస్సులోనైతే విపరీత భావన ఉండదో. విపరీత భావన అంటే ఏమిటి? ఈ శరీరం నేను అని అనుకోవడం విపరీత భావన, నేను కాని దాన్ని నేను అనుకోవడం విపరీత భావన. డెఫినేషన్ ఆఫ్ విపరీత భావన ఏంటి? లక్షణం అంటే ఒకదానిని మరొక దానిగా భావించడం విపరీత భావన. తాడు చూసి పాము అనుకోవడం విపరీత భావన. తాడు తాడుగా తెలుసుకుంటే అది సరి అయిన జ్ఞానం. తాడు చూసి పాము అనుకుంటే విపరీత భావన అంటాం. అదేవిధంగా ఈ ఆత్మను నేనని తెలుసుకోకుండా ఆత్మని నేను ఆత్మగా తెలుసుకుంటే సరి అయిన జ్ఞానం అది. అలా తెలుసుకోకుండా నేను ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అని నేను అనుకుంటే అది విపరీత జ్ఞానం. ఆ విపరీత జ్ఞానం ఉండడమే కల్మషం అంటారు. అటువంటి విపరీత జ్ఞానం ఈ నిధిధ్యాసన చేసేటటువంటి యోగికి లేదు. ఎవరా యోగి? నేనే అనుకోవాలి. ఆయనకి లేదు, ఆయనకి లేదు అంటే అట్లాగే ఉండిపోతాం మనం. ఆయన ఆ యోగి శాస్త్రం చదివి ఆయన అంటుంటే మనం ఇట్లాగే ఉండిపోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటారు చూడండి. కనుక నేను ఆ స్థితిలో ఉండాలి. ఆ నిధిధ్యాసన చేసే యోగినైన నేను అభ్యాసం చేస్తున్నాను. నాకు ఈ యొక్క ఉపశాంతి అంటే ఈ యొక్క పరమశాంతి నన్ను చేరుతుంది. ఎందుకంటే నాలో కల్మషం లేదు, విపరీత భావన లేదు, మనసు ప్రశాంతంగా ఉంది. లేకపోయినా కూడా ఉన్నట్లుగా భావించాలి. పూజ్య స్వామీజీ అంటుంటారు, దయానంద స్వామీజీ, ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. మన పిల్లలు సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేయడంలే, క్రికెట్ ప్లేయర్లు ఇమిటేట్ చేయడంలే. మనం ఎందుకు ఇమిటేట్ చేయకూడదు జ్ఞానిని? ఆ జ్ఞాని స్వరూప లక్షణాలన్నింటినీ కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు కదా, తప్పేం లేదు. ఒక రోజుకి మనం అది అవుతాం ఇమిటేట్ చేస్తే, భ్రమర కీటక న్యాయంలాగా అలాగే అయిపోతాం మనం కూడా. అందుకని కల్మషం లేనటువంటి నేను, విపరీత భావన లేనటువంటి నేను, ఏదో పూర్వజన్మ పుణ్యం వలన, సుకృతం వలన ఇటువంటి గురువు లభించడం, శాస్త్రం చదివే అవకాశం నాకు లభించింది. ఇంకే నేను కల్మషుణ్ణి ఎట్లవుతాను? నాలో కల్మషమే లేదు. ఇంతకుముందు ఉండేది, క్లాసుకు రాకముందు, వచ్చిన తర్వాత పోయింది. కనుక అకల్మష అహం. తర్వాత ఏం తెలుసుకున్నాను? బ్రహ్మభూతం అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకున్నటువంటి అతనిని. బ్రహ్మభూతం, అకల్మషం, ప్రశాంతరజసం, ఇవన్నీ ఆ యోగికి లక్షణాలు. చూడండి ఎంత చక్కగా పొగుడుతున్నారు కృష్ణ పరమాత్మ. మన దగ్గర అవన్నీ ఉంటే మనల్ని పొగుడుతున్నారని అర్థం. కల్మషం లేని వాళ్ళం మనమైతే మనలను అవి ఆ సుఖం వస్తుంది మన దగ్గరికి. కల్మషం లేని వాళ్ళమైతే, ప్రశాంత మనసు కలిగి ఉన్న వాళ్ళమైతే, బ్రహ్మభూతం అంటే బ్రహ్మభూత అంటే ఏమిటి? ఏదో భూత పిశాచి అనుకోకూడదు. బ్రహ్మ నా స్వరూపం, బ్రహ్మమే నేను అయ్యున్నాను. భార్య, భర్త, తండ్రి, కొడుకు ఇవన్నీ కూడా నా యొక్క వేషం, తాత్కాలికమైన వేషం. ఈ శరీరంలో టెంపరీగా ఉన్నప్పుడు నాకు ఒక వేషం తగిలించుకున్నాను నేను, ఒక కవచం లాంటిది. అది నా నిజస్వరూపం కాదు. దాన్ని నేను తొలగించలేను. కానీ అందులో ఉంటూనే నేను ఇది కాదని చెప్పగలగాలి. పాము కుబుసం విడిచినట్లు, పాము ఎట్లాగైతే తన కుబుసాన్ని విడిచేస్తుంది, విడిచిన తర్వాత దాన్ని చూసుకుంటూ ఉంటుందా నా శరీరం, నా చర్మం అని? దానికి ఉండదు. అట్లాగే మనం ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఇది నేను కాదు అని చెప్పగలగాలి. ఆత్మ శరీరం లేకుండా తాను ఆత్మనని తెలుసుకోలేదు. అసలు విషయం గుర్తుందా? ఆత్మ తాను ఈ శరీరంలో లేకుండా తాను ఆత్మనని తెలుసుకోలేదు. కనుక ఆత్మనని తెలుసుకోవాలంటే శరీరంలో ఉండాలి. కనుక ఈ శరీరం మనకు వరం, భగవంతుడిచ్చిన వరం. ఇది శాపం కాదు. ఏం పాపం చేశానో అని అనకూడదు. ఏం పుణ్యం చేసుకున్నానో, ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఈ శరీరం వచ్చిందో అని చెప్పి సంతోషపడాలి. అంతేకాని నేను ఎంత పాపం చేసుకున్నానో, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఏ జన్మలో ఏం చేశానో అని చెప్పి అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి
నాకు భగవంతుడిచ్చినటువంటి వరం ఇది. అలాంటప్పుడు మనకి ఈ శరీరం మీద ద్వేషం రాదు, మమకారము రాదు. దీన్ని చక్కగా మనం వినియోగించుకుంటాం. అలాంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి బ్రహ్మభూత అంటాం. అది అహం ఇదం సర్వం, నేనే ఆత్మని, అన్నిటిలో ఉన్నాను. శాస్త్ర బోధన అనేది 3 లెవెల్స్గా ఉంటుంది. ఏమిటంటే నేను బ్రహ్మస్వరూపమైన ఆత్మని, 3 శరీరాలకి విలక్షణుణ్ణి అంటే వేరే వాడిని. ఈ 3 శరీరాల కంటే వేరు నేను. ఈ శరీరాలతో నాకు సంబంధం లేదు. మొదటి టీచింగ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటారు. అంటే నేను ఈ శరీరాల కంటే కూడా విలక్షణం అని తెలుసుకోవాలి. రెండవది ఏంటి, నేను ఈ శరీరంలోనే కాదు అన్ని శరీరాలలోనూ ఉన్నాను. నేను ఈ శరీరంలో మాత్రమే కాదు అన్ని శరీరాలలోనూ ఉన్నాను. ఎట్లాగైతే ఆకాశం చోటు ఈ హాల్లో ఉంది, ఆ హాల్లో ఉంది. మనం ప్రతివారం జరుపుకునే హాల్ ఉంది చూసారా, క్లాస్, అక్కడ చోటు ఉంది కదా, ఇక్కడ ఉన్నది కదా ఈ చోటు. అక్కడ చోటు ఉన్నది, ఇక్కడ చోటు ఉన్నది. అంటే దాన్ని స్పేస్ అంటాం. మనం తెలుగులో స్పేస్ అంటే స్కై అనుకుంటారు. అది కాదు. స్పేస్ అంటే ఈ చోటు, ఈ ఎడవళి అంటారు తమిళంలో. ఈ చోటు, ఈ స్థలం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ హాల్లో ఉన్న చోటు స్పేస్ కదా. ఆ హాల్లో కూడా ఉంది కదా, మీ ఇంట్లో హాల్లో కూడా ఉంది కదా, అందరి ఇళ్లల్లో ఉన్నది కదా. అదేవిధంగా ఆత్మ జ్ఞాని, ఆత్మని తానుగా తెలుసుకున్న వ్యక్తి నేను అన్ని శరీరాలలో ఉనికి ఎరుకగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఉదాహరణని అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఉదాహరణ ఎందుకు చెప్పాను, తేలికగా మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఎలాగైతే ఆకాశము అన్ని గదుల్లో, అన్ని హాల్స్లో, అన్ని రూముల్లో ఉన్నదో, ఒకే చోటు. మీ ఇంట్లో ఉన్న చోటు వేరు, మా ఇంట్లో ఉన్న చోటు వేరు, వాళ్ళ ఇంట్లో ఉన్న చోటు వేరా. ఒకటే చోటు అన్ని హాల్స్లో ఉన్నది, అన్ని రూముల్లో ఉన్నది. అదేవిధంగా ఆత్మనైన నేను అన్ని శరీరాలలోనూ ఉన్నాను. ఆత్మనైన నేను, నాకే బ్రహ్మమని పేరు, అన్ని శరీరాలలో ఉన్నాను. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటారు. రెండవ మెట్టు బోధన అన్నమాట మన వేదాంతంలో. మూడవ మెట్టు ఏంటంటే, నిజంగా మాట్లాడితే నేను అన్ని శరీరాల్లో ఉండడం ఏమిటి, అన్ని శరీరాలు నాలో ఉన్నాయి. అది ఎలా అర్థం చేసుకోవాలి ఉదాహరణతో. అన్ని చోటు అన్ని రూముల్లో ఉందా, అన్ని రూములు చోట్లో ఉన్నాయా, స్థలంలో ఉన్నాయా? అన్ని రూములు స్థలంలో ఉన్నాయి. ఉన్నది స్పేసే. ఆ స్పేస్లో, ఆ స్థలంలో అన్ని రూములు ఉన్నాయి. ఆ హాలు ఉన్నది, ఈ హాలు ఉన్నది, మీ ఇల్లు ఉన్నది, వాళ్ళ ఇల్లు ఉన్నది, వాళ్ళ ఇంట్లో రూములు ఉన్నాయి, మీ ఇంట్లో రూములు, అన్నీ కూడా స్పేస్లోనే ఉన్నాయి, స్థలంలోనే ఉన్నాయి. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కనుక నేను అన్ని శరీరాలలో ఉన్నాను అనేది కూడా ఒక పాఠం, ఒక లెవెల్ వరకు. తర్వాత కైవల్యోపనిషత్తులో మనం విన్నట్లుగా మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం, అన్నీ నా నుంచే పుట్టినవి, నాలోనే ఉంటున్నాయి అన్నీ కూడా. కనుక అన్ని రూములు, అన్ని హాల్స్ స్పేస్లోనే ఉన్నాయి. ఇప్పుడు దార్ష్టాంతంలో ఏం చెప్పాలి, నేను అన్ని శరీరాలలో ఉండడం కరెక్టే, కానీ నిజంగా మాట్లాడితే ఇంగ్లీష్లో ఏమంటారు, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ స్పీకింగ్ అంటారు. నిజంగా మాట్లాడితే, నిజంగా చెప్పాలంటే అన్ని శరీరాలు నాలో ఉన్నాయి. అది నిజమైన బోధన. నిజమైన అర్థం చేసుకోవడం అంటే, నిజంగా అర్థం చేసుకోవడం అంటే ఇలా చేసుకోవాలి. అన్ని శరీరాలు నాలోనే ఉన్నాయి, మస్తాని సర్వభూతాని, నాలోనే ఉన్నాయి అన్ని శరీరాలు అని చెప్పి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్న జ్ఞాని బ్రహ్మభూత. ఆయన పేరు బ్రహ్మభూత. ఎవరైతే ఈ విధంగా 3 మెట్లు తెలుసుకుంటాడో, మొదటి మెట్టు నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధి కాదు, వీటికంటే వేరైనటువంటి ఆత్మస్వరూపాన్ని, మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏం తెలుసుకున్నాడు, నేను అన్ని శరీరాల్లో ఉన్నాను ఆత్మరూపంగా. ఆత్మరూపం ఏమిటి, దానికి ఏం రూపం ఉంది ఆత్మకి, ఉనికి ఎరుక, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్ అంటాం. ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఈ
ఒకటే 3 పేర్లు పెట్టారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్తు, చిత్తు, ఆనందం అని 3 పేర్లు పెట్టామంతే. ఉనికి, ఎరుక, ఆనందం. కనుక ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటిదే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపం తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మభూత. ఆ వ్యక్తిని ఈ పరమశాంతి అత్యంత సుఖం చేరుతుంది. ఉపైతి. అందుకని ద్వితీయ విభక్తి. అకల్మషం ప్రశాంతరజసం బ్రహ్మభూతం ఏనం యోగినం అత్యంత సుఖం ఉపైతి. ఇవన్నీ కూడా లక్షణాలు. బ్రహ్మభూత అకల్మషం ఉపైతి. శాంతరజసం అంటే ఎవరిలో అయితే దోషాలన్నీ రజస్ అంతా అక్కడ శాంతం పొందిందో. శాంతి అంటే ఏమిటి? అణిగిపోయినాయో, డిజాల్వ్డ్ అంటారు. శాంతంగా ఉండంటారు చూసారా. శాంతంగా ఉండంటే ఏమిటి? కోపాన్ని తగ్గించుకో అని అర్థం. శాంతరజసం అంటే రజస్ అనేది ధూళి. లిటరల్ మీనింగ్ ఆఫ్ రజస్ అనేది ధూళి. ధూళి, మన్ను, మురికి ఇవన్నీ కూడా రజస్. అతనిలో ఆ రజోగుణం, రజోగుణానికి సంబంధించినటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ శాంతం అంటే అణిగిపోయినాయి, లేవు. ఇప్పుడు ఇంకా నేను నాది అనేటటువంటి ఈగో. వెంటనే కోపం వస్తుంది. ఎవరన్నా ఏదన్నా అని అనకముందే, ఇంకా పూర్తిగా అనలేదు, అనబోతున్నారంటేనే కోపం వస్తుంది. అది ఉన్నదంటే రజం అంటారు దాన్ని. అది మలినం. అలాంటి లేనటువంటి ఇతనిని ఎంతటి అద్భుతమైనటువంటి వర్ణన చూడండి. ఆ స్థితి నాది, నేనని చెప్పుకోగలగాలి ధైర్యంగా. ఏనం యోగినం ప్రశాంతరజసం శాంతరజసం అకల్మషం బ్రహ్మభూతం అత్యంత సుఖం ఉపైతి. ఎప్పుడైతే నిధిధ్యాసన చేస్తాడో, చక్కగా అభ్యాసం చేసి ప్రతిరోజు గురువుగారు చెప్పింది మనస్సులో మెదులుతూ ఉండాలి. మళ్ళీ ఇంటికి పోగానే వాళ్ళని వీళ్ళని చూడంగానే మర్చిపోకూడదు. కాసేపు పనిలో ఉన్నా కూడా వాటిని మర్చిపోకూడదు. మళ్ళీ మన యొక్క ధ్యేయం, మన గమ్యం, మన జీవన గమ్యం ఏమిటి గుర్తు ఉంటూ ఉండాలి. లేకపోతే ఏముంది? దినయామిన్యం సాయం ప్రాతః శిశిర వసంతం పునరాయాత అంటే కాలం రాత్రి పగలు గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, ఆయుష్ క్షీణిస్తూ ఉంది, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. చిన్నగా పళ్ళు కదులుతాయి, వెంట్రుకలు వస్తాయి, తెల్ల వెంట్రుకలు వస్తాయి, ముసలావడం అయిపోతుంటాం. మనకు తెలియకుండానే ముసలావడం అయిపోతాం. ఇలా కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాయి. కనుక ధ్యానం చేసి ఈ యొక్క విషయాన్ని మనం బాగా అభ్యాసం చేసి ఆ స్థితిని పొందాలి మనిషి. తర్వాత ఇంతవరకు క్రిందటి వారం చూసాం. అందుకని అంటారు, మనం ఎంతవరకు అభ్యాసం చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. మనం ఎంతవరకు సమయాన్ని ఇస్తే శాస్త్రానికి అంత మనకు లభిస్తుంది ప్రయోజనం. మనం ఇచ్చేటటువంటి సమయాన్ని బట్టే మనకు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఎలాగంటే ఇక్కడ దేనా బ్యాంక్ అని ఉంది చూసారా. దేనా బ్యాంక్, దేనా అంటే ఇచ్చే బ్యాంక్ అని అర్థం. అందుకని ఇచ్చే బ్యాంకు కదా అని చెప్పి జనం అంతా క్యూలో నుంచున్నారట డబ్బులు ఇస్తారని చెప్పి. తర్వాత కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత డిపాజిట్ చేసావు నువ్వు అని అడిగారట వాళ్ళు. ఎంత డిపాజిట్ చేసావు? నేనేం డిపాజిట్ చేయలేదు, మీరు ఇస్తారు కదా అన్న. దేనా బ్యాంక్ అన్నారు కదా. దేనా అంటే హిందీలో దేనా అంటే ఇవ్వడం. వాళ్ళు అన్నారు బ్యాంకు వాళ్ళు, నాయన లేనా ఫస్ట్, తర్వాత దేనా. ముందు మేము తీసుకుంటాం, లేనా అంటే మీరు డిపాజిట్ చేస్తే ముందు మేము డిపాజిట్ పెడతాం, తర్వాత ముందు లేనా, తర్వాత దేనా. మీరు డిపాజిట్ చేశారా అప్పుడు ఇస్తాను, లేకపోతే ఇవ్వమన్నారు. అదేవిధంగా నాకు ఇంకా ప్రశాంతత రాలేదు, నాకు ఇంకా ఇది రాలేదు, అది రాలేదంటే ఎట్లా వస్తుంది? మనం ఎంత సమయం ఇస్తున్నాం, ఎంత నిధిధ్యాసనం చేస్తున్నాం, ఎంతవరకు ఆ శ్లోకాలను చక్కగా అర్థం చేసుకున్నాం, రోజు దానికి సమయాన్ని ఇస్తున్నామా, చింతన చేస్తున్నామా? అలా చేయకుండా ప్రయోజనం రావాలంటే రాదు. చిన్న చిన్నగా ఎదుగుతాడు పిల్లవాడు, ఏదైనా చిన్న చిన్నగానే ఎదుగుతుంది. అందుకని మనకు అకస్మాత్తుగా ఏది జరగదు. మన ప్రయత్నం ఎంత ఉంటుందో అంతవరకే మనకు ఫలితం లభిస్తుంది. కనుక ఇప్పటికైనా సరే ఇంకా ఫలితాన్ని పొందాలి అంటే మనం చురుకుగా ఈ సాధన మొదలుపెట్టాలి, చెయ్యాలి. చేస్తూ ఉంటే ఎలా చేస్తున్నాం, ఏం చేయాలనేది మనకి ఇంకా అవగాహన అవుతుంది.
పిల్లలు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, వాటికి ఉండనివ్వండి. మన సమయాన్నంతా లాగేస్తుంటారు, మనసు లాక్కోవాలి ఆ సమయాన్ని. అట్లా చేస్తే తప్ప కాదు. అందుకని మనకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా దీని మీద మనస్సు పెట్టి సమయాన్ని ఇచ్చామంటే దీన్నే ఆత్మకృప అంటారు. ఈశ్వరకృప ఎప్పుడూ ఉన్నది, గురుకృప కూడా ఉన్నది, శాస్త్రకృప కూడా ఉన్నది. కానీ మన కృప ఆత్మకృపలో అంటే మన ప్రయత్నంలో కొంచెం లోపం ఉన్నదనుకోండి, ఏం చేయలేం. మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 9 అడుగులు వేస్తారని చెప్తారు కదా. ముందు మనం ఒక అడుగు వేయాలి కదా. ఆయన 9 అడుగులు వేస్తూనే ఉన్నాడు, మనం వేయకపోతే ఒక అడుగు ఎట్లా? అందుకని కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ లక్షణాలన్నీ పొందిన వాడికి అత్యంత సుఖం వస్తుంది. కనుక ఆ లక్షణాలు పొందాలంటే మనం జ్ఞానాన్ని పొందాలి త్వరగా. ఇంటికి వెళ్ళి చెప్పిన పాఠాన్ని మళ్ళీ తిరిగి చదవాలి. సీడీల ద్వారా వినటము, రోజు ఇన్ని గంటలు వినడం, ఇన్ని గంటల పుస్తకాన్ని మళ్ళీ మనం రాసుకున్న నోట్స్ని తిరిగి చదువుకోవడం. మనకే అర్థమవుతుందా లేదా అనుమానం, మనం రాసిన నోట్సే. అలా చదవాలి. తర్వాత చెప్తున్నారు 28 శ్లోకం చదువుతాం. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. క్రిందటి శ్లోకంలో ఉత్తమం సుఖం అన్నారు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు అత్యంత సుఖం అంటున్నారు. అంతే, ఉత్తమ సుఖం అన్నాను, అత్యంత సుఖం అన్నా కూడా ఒక్కటే. ఈ ఆత్మసుఖం ఉత్తమ సుఖం అయితే ఆత్మజ్ఞానం ద్వారా వచ్చినటువంటి సుఖం ఉత్తమ సుఖం అయితే మిగతా సుఖాలన్నీ ఉత్తమం కాదు అని అర్థం. అంతే కదా, ఉత్తమం సుఖం అన్నారు. యుంజన్ ఏవం, ఏవం అంటే ఈ విధంగా, ఈ విధంగా అంటే ఏ విధంగా? పైన చెప్పినటువంటి యథోక్తేన క్రమేణ, పైన చెప్పినటువంటి అంటే శాస్త్రం అంతా విన్నదాన్ని నెమరు వేసుకోవడం. ఎలాగైతే ఆవు గడ్డి తిన్న తర్వాత కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది, నవ్వులుతుంది, మళ్ళీ నోట్లో నుంచి బయట ఇక్కడ తెచ్చుకొని గొంతులోకి పొట్టలో నుంచి తెచ్చుకొని మళ్ళీ నవ్వులుతుంది కూర్చొని, డైజెషన్ అవ్వాలని. దానికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. మనం మింగుతాం ఆహారాన్ని, అది డైజెషన్ ఎట్లా అవుతుందో అని ఆలోచించాం, మింగేస్తాం. అది చక్కగా మింగి తర్వాత మళ్ళీ నెమరు వేసుకుంటుంది. ఆ నెమరు వేసుకోవడం అంటారు. అలాగే ఇక్కడ పాఠం నెమరు వేసుకోవాలి. మనం గురువుగారు చెప్పిన పాఠాన్ని నెమరు వేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఈ పాఠం జ్ఞాపకం ఉండాలి. ఎక్కడండి ఉంటుంది? ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, మర్చిపోతాం వెంటనే అన్నారు. అలా మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏవం, ఈ విధంగా విన్న తర్వాత శరీరస్థితి, మనస్థితి, ప్రాణస్థితి, బుద్ధిస్థితి, ఇంద్రియస్థితి, దేశ కాల అన్నిటినీ సమంగా చేర్చుకొని ధ్యానస్థితిలో కూర్చొని ఎప్పుడైతే యోగం యుంజన్ అంటే నిధిధ్యాసనం చేస్తాడో, యోగం అంటే నిధిధ్యాసనం, యోగం యుంజన్, యుంజన్ ఏవం, ఏవం యుంజన్ అంటే ఈ విధంగా ఎప్పుడైతే అభ్యాసం చేస్తాడో. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శరీరానికి చూసారా, బ్యాండేజ్ వేస్తారు, కట్టు వేస్తారు, ఫ్రాక్చర్ అయినప్పుడు తర్వాత డాక్టర్ గారు అంటారు ఫిజియోథెరపీ చేయించుకో అంటారు. ఆ చేతి కదులుస్తూ ఉండాలి, చెయ్యిని రోజు వచ్చి ఆ ఫిజియోథెరపిస్ట్ వచ్చి మనల్ని కాళ్ళు చేతులు ఇటు కదుపుతారనమాట. ఎందుకంటే లేదా పట్టుకుపోతాయి అక్కడికక్కడ. ఫిజియోథెరపీ చేయగా చిన్నగా మనకు మళ్ళీ స్వాధీనం అవుతాయి కాళ్ళు చేతులు. చేస్తున్నారా లేదా ఈ రోజుల్లో అట్లా? అదేవిధంగా మన మనస్సుని మన స్వాధీనం చేసుకోవాలి. మనస్సు అక్కడికి ఇక్కడికి పోతూ ఉన్నది, ఆ మాటలు ఈ మాటలు వింటూ ఉన్నది, వ్యవహారాల్లో ఉన్నది. అయినప్పటికీ కూడా మనస్సుని మనం చిన్నగా చూడండి. ఫిజియోథెరపీ చేస్తే తొందరగానే వస్తుంది, మూమెంట్ రాదు, చిన్నగా వస్తుందమ్మా అంటూనే ఉంటాడు ఆయన. ఎప్పటికో వస్తుంది, చాలా టైం పడుతుంది. అదేవిధంగా ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా తొందరపడకూడదు.
మనం ఎంత నిదానంగా ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంటే అంత నిదానంగా అది మనకు ఫలితాన్ని ఇస్తుందన్నమాట. యుంజన్ అలా ప్రయత్నం చెయ్యగా చెయ్యగా ఏమిటది యోగం. సదా యుంజన్ అంటే ఎప్పుడూ చేస్తూ ఉంటాడో అంటే కాన్స్టెంట్గా అని అర్థం. సదా యుంజన్ యోగి. యుంజన్నేవం సదా ఆత్మానం యుంజన్. ఆత్మానం అంటే తన ఆత్మస్వరూపాన్ని మనస్సులో చింతన చెయ్యాలి. మనస్సునందు ఆత్మానం అంటే మనస్సునందు. ఆత్మానం ధ్యానం చేసేటప్పుడు ఆత్మచింతన చేస్తూ ఉండాలి మనస్సులో. సదా ఆత్మానం విగత కల్మష. ధ్యానం చేసేటటువంటి వ్యక్తి విగత కల్మష యోగి. కింద శ్లోకంలో ఏం చెప్పారు? అకల్మషం అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? విగత కల్మష అంటే ఎవరి నుంచి అయితే కల్మషం పోయినాయో అతను ధ్యానయోగి. ధ్యానయోగి కల్మషం లేనటువంటి అతను విగత కల్మష. ధ్యానం యోగం యుంజన్ సదా ఆత్మానం సుఖం అశ్నుతే. అత్యంతం సుఖం అశ్నుతే. ఇక్కడ సదా అన్నారు చూసారా, అది చాలా ముఖ్యం. సదా మనకు దాస అనుకోవడమే గుర్తు, కానీ సదా చేయడం అలవాట్లేదు. దాసుడిగా ఉండడమే అలవాటైపోయింది మనస్సుకి. స్వామి నేను ఆసామి, ఆయన స్వామి అయితే నేను ఆసామి. అందుకని ఎప్పుడు మనకు మనమే ఏదో భక్తుడిగా దిగులుగా నన్ను రక్షించు అని అనుకోవడంలో ఒక ఆనందం ఈ జనానికి. నేను చూశారుగా వైకుంఠ ఏకాదశి రోజు క్లాస్ అన్నా మానేస్తాం స్వామిని. ఆ వైకుంఠ ద్వారంలో ఆ ద్వారాలు తెరిచినప్పుడు అక్కడ లేకపోతే ఇంకెందుకండి జీవితం అంటాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, నీ హృదయ ద్వారాలు తెరుచుకోను ఆయన ఫస్ట్. ఆ ద్వారాలు ఎప్పుడూ ఎంతకాలం అక్కడికి వెళతావు, నీ హృదయ ద్వారం తెరిస్తే నేనున్నానని నీకు తెలుస్తుంది అంటే అవన్నీ ఆయన అన్నీ చెప్పినా సరే ఆ మాటలన్నీ వదిలిపెట్టేస్తాం, ఆయన రూపాన్ని పట్టుకుంటాం. చూడండి జనం చేసే అక్రమం. ఆయన చెప్పిన విషయాన్ని గ్రహించాం, ఆయన చెప్పిన విషయాన్ని గ్రహించాం. అది వచ్చిన ప్రాబ్లం. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేనేం చేస్తాను, మీరు కనుక అర్థం చేసుకోకపోతే మీరే అనుభవించాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. సదా యోగం యుంజన్ ఏవం సదా ఆత్మానం అంటే తన మనస్సుని సదా ఎల్లప్పుడూ ఈ యొక్క ఆత్మచింతన యందే ఉంచి విగత కల్మషుడయి సుఖేన బ్రహ్మ సంస్పర్శం. సుఖేన అంటే అనాయాసంగా, కష్టం లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా తన ఆత్మని తాను తెలుసుకుంటాడు. నిత్యమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆత్మని అత్యంత సుఖం అశ్నుతే. తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న అతను బ్రహ్మ సంస్పర్శం అనేటువంటి వర్డ్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం అంటే బ్రహ్మని స్పర్శించడం కాదు, స్పృశించడం కాదు. బ్రహ్మ సంస్పర్శం అనే విషయాన్ని నేను బ్రహ్మస్వరూపాన్నే అయి ఉన్నాను, అది బ్రహ్మ సంస్పర్శం అంటే. నేను బ్రహ్మలో చిన్నగా కలిసిపోతాను, బ్రహ్మలో ఒకటైపోతాను. ఎట్లాగైతే నదులు చిన్నగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయో, నేను జీవాత్మని చిన్నగా స్వామీజీ క్లాస్కి వెళ్ళిన తర్వాత స్వామిని ఉపన్యాసాలు విని నేను కూడా ఒక బ్రహ్మలో కలిసిపోతాను ఒకరోజు. అట్లాంటిదేమీ కాదు ఇక్కడ. అది సంభవం కాదు, అది వీలు కాదు. మరి ఏమిటి బ్రహ్మ సంస్పర్శం అంటే? ఏమిటి? నేనేమైనా బ్రహ్మ పట్టుకుంటాను అట్లా. ఎట్లున్నారు బ్రహ్మంగారు ఎట్లున్నారు? అట్లా బ్రహ్మాన్ని వేరే వస్తువుగా తెలుసుకోవడం కాదు. ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం అంటే నేనే బ్రహ్మము అయి ఉన్నాను. ఇంతవరకు నేను అంటే ఫలానా చోట ఉంటాను, నేను ఫలానా డిగ్రీ చదువుకున్నాను, ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఫలానా ఆయనకి కొడుకుని కూతుర్ని లేకపోతే తండ్రిని తల్లిని అని అనుకుంటున్నాను. అది కాదు నేను, అది భ్రాంతి అంటుంది శాస్త్రం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ఆ భ్రాంతిలో నుంచి బయటపడితే నువ్వు ఈ జీవితం సార్థకం చేసుకుంటావు. లేదంటావా ఆ భ్రాంతిలోనే ఉండు, ఆ మనస్సు నేను మాయలో వేసి తింపుతుందన్నమాట. కుడితి తొట్టులో పడ్డ ఎలుక్కుంది చూసారా, ఎలుక కుడితి తొట్టులో పడితే బయటకు వస్తుందా? అది ఎట్లా కొట్టుకుంటుంది ప్రాణం కోసం.
మనం కూడా అంతే భ్రాంతిలో పడి సుఖం లేని చోట సుఖం ఉందని చెప్పి భ్రమిస్తున్నాం మనం. శాస్త్రం ఎంత చెప్పినా గురువు చెప్పినా కూడా సుఖం లేదా, ఓహో అంతవరకు లేదని తెలుసుకున్నప్పటికీ కూడా మన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టడంలా, మన ఇండివిజువాలిటీని, ఆ ఇండివిజువాలిటీని వదలడం చాలా చాలా కష్టం. నేను, నాది అనేటటువంటి అహంకారం ఉన్నది చూసారా, ఆ ఇండివిజువాలిటీని వదిలిన రోజు నీకు మోక్షం వచ్చింది అని అర్థం. అంతే, ఒకటే గుర్తు. నేను, నాది అనేటటువంటి అహంకారం ఉంది చూసారా, అది వదలాలి ముందు. ఆ ఇండివిజువాలిటీని వదిలిపెట్టేసేయాలి. ఈ నేను నేను అనుకుంటున్న ఈ శరీరం మిథ్య, ఇది నేను కాదు. నేను అనేది ఆత్మస్వరూపం, నేను అంతటా ఉన్నాను. అప్పుడు అహంకారం ఎట్లా వస్తుంది? కానీ మనం ఈ అహంకారాన్ని నేనుగా అనుకుంటున్నాం, అందువలనే దుఃఖం పడుతున్నాం మనం. మన దుఃఖానికి కారణం ఏమిటంటే మన అహంకారంతో తాదాత్మ్యం చెందాం. శాస్త్రం అంటుంది అహంకారం నువ్వు కాదు. అహంకారం అనేటువంటిది ప్రతిబింబం, అది చేతన ప్రతిబింబం, చిత్ ప్రతిబింబం, చిదాభాస, అది మిథ్య. మీ నిజమైన ముఖం సత్యమా, అద్దంలో చూసుకున్న ముఖం సత్యమా? ఒకే రకంగా ఉంటుంది. అద్దంలో చూసే ముఖము ఈ ముఖము ఒకటేగా ఉంటాయి. కానీ ఏది సత్యం? నిజమైన ముఖం, భుజాల మీద ఉన్న ముఖం సత్యం, అద్దంలో ముఖం సత్యం కాదు. గ్రీవస్థ ముఖం సత్యం. దేనికి విలువనిస్తారు? ఈ ముఖానికి విలువనిస్తారు. బొట్టు ఎక్కడ పెడతారు? అద్దంలో ఉన్న ముఖానికి పెడతారా, ఇక్కడ పెడతారా? బొట్టు ఇక్కడ ముఖానికి పెట్టుకుంటారు. కానీ ఎక్కడ చూస్తున్నారు? అద్దంలో ముఖాన్ని చూస్తూ బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ మీకు జీవితాంతం గుర్తుండాలి. బొట్టు ఇక్కడ ఎందుకంటే పెట్టుకుంటారు? అక్కడ చూస్తావేమిట్రా, బొట్టు ఇక్కడ పెట్టుకుంటావు పిచ్చివాడా అంటే, నేను పిచ్చివాడిని కాదు, పిచ్చిదాన్ని కాదు, ఇక్కడ నాకు కనపడదు, ఇక్కడ ముఖం అక్కడ చూసుకొని అక్కడి నుంచి ఇక్కడ బొట్టు పెట్టుకుంటా, అందులో చూసుకుంటూ ఇందులో ఇక్కడ బొట్టు పెట్టుకుంటా. ఎంత తెలివిగా చేస్తున్నారండి. ఎవరినన్నా అడుగుతున్నారా మీరు ఆ విషయం? అద్దంలో ముఖం చూసుకొని అద్దానికి అక్కడ ముఖానికి బొట్టు పెట్టండి, ఏమంటారు? పెడితే ఏమంటారు? పెడితే కీల్పాక్ హాస్పిటల్కి తీసుకుపోతారు. అవునా? తీసుకుపోతారా లేదా? ఈ ఉదాహరణ చెప్తే ఎంత నవ్వొచ్చింది మీకు. అట్లా నవ్వుతున్నాడు పరమాత్ముడు మనల్ని చూసి. మనం చేసే అవివేకమైనటువంటి పనులకి ఈ అహంకారం, ఇది ఆత్మ ప్రతిబింబం. ఈ నేను నేను అని నువ్వు అనుకుంటున్న ఈ అహంకారం, అది ప్రతిబింబం, అది నిజం కాదు. ఆ ప్రతిబింబం ద్వారా అహం తెలుసుకోవాలి. ఎలాగైతే అద్దంలో ప్రతిబింబ ముఖం ద్వారా నిజమైన ముఖాన్ని తెలుసుకుని ప్రయోజనాన్ని పొందావో, ఏమిటా ప్రయోజనం? ఎక్కడైనా మరకుంటే తుడుచుకుంటాం, బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకుంటాం, తల దువ్వుకుంటాం, పూలు పెట్టుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం. ఇవన్నిటికి ఉపయోగపడుతున్నదా లేదా? అంటే నా నిజమైన ముఖాన్ని చూసుకోవడానికి, దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి, ఎంత అందంగా ఉన్నానో లేదో అది వేరే విషయం. ఎవరికి వాళ్ళు అందంగానే ఉన్నట్లు ఉంటారు కదా, ఎంత బాగున్నానో అనుకుంటాం. అంటే ఆ ప్రతిబింబ ముఖాన్ని చూసుకొని ఇంత ఆనందిస్తున్నావా ఈ ముఖాన్ని? అర్థమైందా? అదేవిధంగా అహంకారం అనేది ప్రతిబింబ చైతన్యం, ప్రతిబింబ ఆత్మ. అది ఆ ప్రతిబింబ చిదాభాస అహంకారం ద్వారా నువ్వు అహం అనే ఆత్మని గ్రహించాలి. అది గ్రహించకపోతే ఇందాక బొమ్మకు ఆ ప్రతిబింబ ముఖానికి బొట్టు పెట్టినట్టే. ఈ అహంకారాన్ని తీసుకొని నేను 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 అనుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మనల్ని అందరిని ఎక్కడ పెట్టాలి తెలుసా? కీల్పాక్ హాస్పిటల్లో పెట్టాలి. వేదాంతం కీల్పాక్ హాస్పిటల్ ఉన్నాడు. వేదాంతం అర్థం కాని వాళ్ళందరినీ అక్కడ పెడతారన్నమాట. ఏం సందేహం లేదు. అందుకని శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో ఈ ప్రపంచం అంతా కూడా ఒక భ్రాంతి ఆలయం అన్నారు. హాస్పిటల్ అనలేదు, అంతే తేడా. అదేమో హాస్పిటల్ అన్నాం, మెంటల్ హాస్పిటల్ అన్నాం. మెంటల్ అంటే ఏమిటి? భ్రాంతి అని అర్థం. శంకరాచార్యుల వారు అన్నారు హాస్పిటల్ ఎందుకులే అనడం మరి బాగుండదని చెప్పి ఆలయం అన్నారు. భ్రాంతి ఆలయం. ఈ ప్రపంచం అంతా భ్రాంతి ఆలయమే. ఎందుకంటే ఈ యొక్క ప్రతిబింబ శరీర అహంకారాల్ని చూసుకొని ఇది సత్యం అనుకుంటే భ్రాంతి కాదా? అది చెబుతూ ఉంటే వినరు జనం.
ఏమిటో పాపం సన్యాసి ఉపన్యాసం ఇస్తున్నారట. ఏమిస్తున్నారు? ఒరే, భ్రాంతిని పోగొట్టుకోవడానికి ఇస్తా అంటే భ్రాంతిలో ఉన్నవాడికి భ్రాంతిలో ఉన్నానని తెలియదు కదా. మెంటల్గా ఉన్నవాడికి తాను మెంటల్ అని తెలుసా? ఏమండి, మానసిక రోగికి తాను మానసిక రోగినని తెలుస్తుందా? తెలిస్తే వాడు మానసిక రోగి కాదు. ఏమిటి లాజిక్? మెంటల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి తాను మెంటల్ ప్రాబ్లం ఉన్నదని తనకు తెలియదు. తెలిస్తే మెంటల్ ప్రాబ్లం లేదని అర్థం. అంత జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే అతనికి తెలియదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భ్రాంతిలో ఉన్నారని వాళ్ళకి తెలియడంలే. వాళ్ళకి ఏం చేయాలంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు మెంటల్ ఉన్నవాళ్ళని తీసుకుని బలవంతంగా తీసుకుపోతారు హాస్పిటల్కి. తీసుకుపోయి రారు హాస్పిటల్కి, తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం తగ్గినప్పుడు అప్పుడు మామూలు మనుషులు అవుతారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ లాక్కుపోలేం కదా. భ్రాంతి ఆలయంలో ఉన్నవాళ్ళని వేదాంతం క్లాసు హాస్పిటల్ తీసుకొస్తే మీ భ్రాంతి పోవాలి. ఏ భ్రాంతి? అజ్ఞానం అనే భ్రాంతి. అజ్ఞానం వలన వచ్చినటువంటి ఈ భ్రాంతిని పోగొట్టాలి. ఇది మెంటల్ ప్రాబ్లం అంటారు. అందుకని ఒక అమెరికన్ సైంటిస్ట్ రాశారు పుస్తకం, వైన్ డయర్ అని. అతని పేరు వైన్ డయర్. ఆయన రాశాడు ఎరోనియస్ ఈగో. ఎరోనియస్ అంటే తనను తాను తప్పుగా భావించుకోవడం అన్నమాట. ఎరోనియస్ జోన్ అంటారు దాన్ని. అందరు ఎరోనియస్ జోన్లో ఉన్నారు. మీ జోన్ ఏంటండి అంటే మీరు ఏ జోన్లో ఉన్నారు అంటుంటారు కదా. అంటే మాది అన్నానగర్ జోన్ అండి, కొరటూరు జోను, ముఖప్పేరు జోన్. అంటే ఆ జోన్ అంటే ఆ ఏరియా. లోకం అంతా ఎక్కడుందో తెలుసా? ఎరోనియస్ జోన్లో ఉన్నది. ఎరోనియస్ అంటే తప్పుగా, భ్రాంతిగా, తప్పుగా భావించడం అన్నమాట. ఎరోనియస్ జోన్ అంటారు. ఎవరు ఎరోనియస్ జోన్లో లేకున్నారంటే ఒక జ్ఞాని మాత్రమే. అందుకని జ్ఞాని కరుణతో భ్రాంతిలో ఉన్నటువంటి, ఇదంతా మానసిక రోగులు అంటుంటారు వాళ్ళందరినీ మనం. వాళ్ళందరూ పాపం మానసికంగా రోగులు అంటుంటాం, వీడేదో గొప్పగా జ్ఞాని అయినట్లు. వీడ శరీర భ్రాంతిలో ఉన్నాడు, దేహాత్మ భ్రాంతిలో ఉంటే ఇదొక టైప్ ఆఫ్ మెంటల్. ఏం చెప్పలేదండి, శంకరాచార్యుల వారి భ్రాంతిలో ఉన్నారు అందరూ అని అన్నారు. జ్ఞాని ఒక్కడే నిజమైన ఆరోగ్యవంతుడు తెలుసా? జ్ఞాని కలిగిన వ్యక్తే నిజమైన ఆరోగ్యవంతురాలు ఆరోగ్యవంతుడు. అది వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతవరకు తెలియదు మనకు. ఆనందం, ఆ సుఖం వచ్చినప్పుడు బ్రహ్మ సంస్పర్శం, అది బ్రహ్మ సంస్పర్శం అంటే. అందుకని ముందు ఈగోని వదిలిపెట్టాలి. తేలికగా వదిలిపెట్టగలిగింది ఏదన్నా ఉంటే అన్నీ వదిలిపెడతాం. ఇది వదిలిపెట్టడం కష్టం. చెప్పులతోనే మీ ఈగోని వదిలిపెట్టాలి. నేను ఫలానా ఆయన భార్యని, ఫలానా ఆవిడ ఆయన భర్తని అని, ఆఫీసర్నని, డాక్టర్నని, ఇంజనీర్నని అసలు ఏది గుర్తుండకూడదు. ఇక్కడ ఏం గుర్తుండకూడదు. నా దగ్గర ఇంత మనీ ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇన్ని ఉన్నాయి, అవన్నీ గుర్తుండకూడదు. నా పేరు, ఊరు, నా యొక్క స్టేటస్ అన్నిటినీ కట్టకట్టి ఆ చెప్పులతో పాటు వదిలిపెట్టేసి లోపలికి రావాలి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను నేను ఆపకుండా. అది వదిలిపెట్టకుండా వచ్చాము అంటే జరగని పని. ఈ యొక్క జ్ఞానం రాదు. అందుకని వినయం, ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అని చెప్పి రమణ మహర్షి చెప్తారు. ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును. గర్వం, అహంకారం ఉన్నవాడు, ఈగో ఉన్నవాడు వినయం ఉండదు వాళ్ళకి. మళ్ళీ అతి వినయం ఉన్నా కూడా మంచిది కాదు. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అతి వినయం కూడా ఉండకూడదు, వినయం లేకుండానూ ఉండకూడదు. వినయంతో ఉన్న వ్యక్తికి అహంకారం త్వరగా పోతుంది. అందుకని సూటి పోటీ మాటలు వెంటనే మాట్లాడటం, అనటం, టక్కున తిట్టడం ఇట్లాంటివి చెయ్యకుండా ఉంటే మనకు వినయం పెరుగుతుంది త్వరగా. వెంటనే టక్కున మాట్లాడటం, తిట్టడం, ఓర్పు లేకపోవడం, సూటి పోటీ మాటలు మాట్లాడటం, టిట్ ఫర్ టాట్ అంటుంటారు చూసారా, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంకా అహంకారం పెరుగుతూ ఉంటుంది మనకు. అందుకని ఎవరన్నా మనల్ని ఏదైనా అంటున్నా కూడా మనం తగ్గి ఉండాలి. ఎప్పుడు తప్పు మనది లేకపోయినా వాళ్ళు తిడుతున్నా మనం తగ్గి ఉండాలి. మనల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా సరే తగ్గి ఉండాలి. తగ్గి ఉంటే నష్టం ఏం లేదు. నువ్వు
పోగొట్టుకునేది ఏమీ లేదు. వినయం వల్ల నీవు ఇంకా ప్రయోజనమే పొందుతావు. కానీ లేదండి నన్ను వాళ్ళు డోర్ మ్యాట్గా మార్చేస్తారన్నారు. డోర్ మ్యాట్గా ఏం మార్చలేరు. ఎవరు మారుస్తారు డోర్ మ్యాట్గా నిన్ను? నష్టపోయేది వాళ్ళు, నువ్వు కాదు. కనుక మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? వినయం 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 అన్నారు. హ్యూమిలిటీ, హంబుల్నెస్. అవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గినప్పుడు ఇండివిజువాలిటీ తగ్గుతుంది. ఇండివిజువాలిటీ తగ్గినప్పుడు నాకు ఆత్మ జ్ఞానానికి నేను మార్గాన్ని సుగమం చేసుకుంటున్నానని అర్థం. అది బ్రహ్మ సంస్పర్శం అంటే. కనుక అదే చింతనలో ఉండాలి. ఆ చింతన ఆలోచనలోనే ఉండాలి. మిగతా పనులన్నింటినీ తగ్గించుకోవాలి. ఎక్కువ సమయాన్ని ఇవ్వకూడదు వాటికి. అందుకని ఎంత సమయాన్ని ఇస్తే అంత ఎక్కువగా మనకు త్వరగా జ్ఞానం వస్తుంది, త్వరగా శాంతిని పొందుతాం. అలా అభ్యాసం చేయాలి. అందుకని కృష్ణ పరమాత్మ సమాధి అభ్యాసం గురించి చెప్తున్నారు. తర్వాత శ్లోకం. కనుక మనం ఎప్పుడూ బ్రహ్మము నుంచి వేరుగా లేం. మనం ఎప్పటికీ కూడా బ్రహ్మమే అయ్యున్నాం. బ్రహ్మకు దూరంగా ఉండలేం అసలు. ఎలా ఉంటాం? అందుకని ఒకసారి బీర్బల్ పోయి అక్బర్ దగ్గర చెప్పాడట, మీరు దేవుడి కంటే గొప్పండి అన్నాడట. దేవుడి కంటే మీరు చాలా గొప్ప అని అంటేను అక్బర్ అడిగాడట, అదేమిటి అట్లా అంటావు? నేను ఎట్లా గొప్పవాడిని అవుతాను దేవుడి కంటే అన్నాడు. అలా అనొచ్చా, అలా అంటున్నావు ఏంటంటేను అంటే సర్కాస్టిక్గా అన్నాడు బీర్బల్. ఎందుకన్నాడంటే దేవుడు దేశాన్నించి తన చోటులో నుంచి ఎవరిని బహిష్కరించడు, మీరైతే బహిష్కరిస్తారు. రాజు తప్పు చేసేవాడిని దేశాన్ని నుంచి బహిష్కరిస్తారు కదా, మీరు బహిష్కరించగలరు. దేవుడు చేయలేనిపోవడం కూడా మీరు చేస్తున్నారు కదా, అందుకని మీరు గొప్పవాళ్ళు దేవుడి కంటే అన్నాడు. అది ఇన్సల్టే కదా. అంటే అసలు నీ భూమి కాదు ఇది, నీదేమీ కాదు ఇది, అయినా నువ్వు దేశాన్ని నుంచి బహిష్కరిస్తున్నావు ఒక అతన్ని. కానీ దేవుడు అలా చెయ్యలేడు మనల్ని. నా నుంచి నువ్వు వేరుగా పో అంటే ఎక్కడున్నా కూడా దేవుడు ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు కదా. కనుక జ్ఞానికి తెలుసు నేను బ్రహ్మస్వరూపాన్ని నుంచి ఎప్పుడు వేరుగా లేను అని జ్ఞానికి తెలుస్తుంది. బ్రహ్మమే అయి ఉన్నాను, బ్రహ్మంలోనే ఉన్నాను, బ్రహ్మము కంటే వేరుగా మరొకటి సత్యమైన వస్తువు లేదు. అది నిజమైనటువంటి జ్ఞానం. అది బ్రహ్మ సంస్పర్శం అంటే ఇక్కడ అర్థం. బ్రహ్మ సంస్పర్శం అంటే అది అర్థం అన్నారు. తర్వాత శ్లోకం చదువుతాం. 29, 30 శ్లోకాలు మహావాక్య శ్లోకాలు. 29 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వత్ర సమదర్శనః యోగయుక్తాత్మా. ఈక్షతే, ఈక్షతే అంటే తెలుసుకుంటాడు, చూస్తాడు అని అర్థం. ఈక్షతే అంటే, కానీ ఇక్కడ చూస్తాడు అంటే తెలుసుకుంటాడు అని అర్థం. ఎవరు? యోగయుక్తాత్మ. యోగం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి. ఆత్మ యోగయుక్త ఆత్మ యస్య సహ అంటే ఎవరి మనస్సు అయితే, ఆత్మ అంటే మనస్సు ఇక్కడ, ఎవరి మనస్సు అయితే యోగమునందు యుక్తమై ఉంటుందో అంటే ధ్యానం చేసేటప్పుడు, యోగం అంటే నిధిధ్యాసనం ధ్యానం, యోగయుక్త అంటే సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనంలో సమాహిత అంతఃకరణం, తన అంతఃకరణాన్ని ఏకీకరణం చేసి ఆత్మయందే నిలుపుతాడో అతని యోగయుక్తాత్మ. అంటే మనస్సులో ఆత్మాకార వృత్తి రావాలి. నేను ఉనికిని ఎరుకను. ఎరుక అంటే కాన్షియస్నెస్, ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని అని చెప్పాలి అంటే ఏమిటై ఉన్నాను నేను ఇక్కడ? బ్రహ్మం నేను ఉన్నాను. నేను అనేటువంటిది ఎరుక, ఉన్నాను అనేటువంటిది ఉనికి. ఎరుక అంటే కాన్షియస్నెస్,
ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. కనుక నేను ఉన్నాను, ఉనికి ఎరుక నాకు ఉన్నది అంటే ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ అనేదే బ్రహ్మస్వరూపం అయితే, ఉనికి ఎరుక బ్రహ్మస్వరూపం అయితే ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను. ఎందుకంటే నేను ఉన్నాను. మీరున్నారని మీకు తెలుసా లేదా? మీరున్నారని మీకు ఎరుకేనా? ఈరోజు షిరిడి సాయి హాల్లో జరుగుతోందా క్లాసు, షిరిడి సాయి టెంపుల్లో జరుగుతోందా? అంటే మీ అందరికీ అది ఎరుకే కదా, మీ అందరికీ తెలుసు కదా. ఉన్న వాళ్ళకి తెలుస్తుందా, లేని వాళ్ళకి తెలుస్తుందా? తెలుసుకుంటున్నాడు అంటే ఉండి ఉండాలి కదా, ఉండి ఉన్నాడు అంటే తెలుసుకోవాలి కదా. అంటే మీరు ఉన్నారా ఇక్కడ? మీరు తెలుసుకుంటున్నారా? మీరు ఉనికి ఉన్నది, ఎరుక ఉన్నది. ఉనికి ఎరుక అనేటువంటిది సంస్కృతంలో ఏం చెప్పాం? ఉనికి అంటే సత్యం, సత్. ఎరుక అంటే చిత్. సత్తు చిత్ అనేటువంటిది ఎవరి లక్షణం? బ్రహ్మ లక్షణం. సత్తు చిత్ అనేది బ్రహ్మ లక్షణం కనుక దాన్ని తెలుగులో ఉనికి ఎరుక అన్నాము. ఉండడం, తెలుసుకోవడం. నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను అంటే అప్పుడు డాష్ డాష్ డాష్. అప్పుడు ఏమిటి? అప్పుడు నేనే బ్రహ్మమై ఉన్నాను. దీన్ని తిరిగి 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 ధ్యానించాలి మనస్సులో. మళ్ళీ చెప్పనా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. తైత్రీయ ఉపనిషత్తు చదివాం కదా, గుర్తుందా? సత్యం అనేది సత్తుకి ఫుల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సత్యం, షార్ట్ అబ్రీవియేషన్ ఈజ్ సత్. చైతన్యానికి లేక జ్ఞానం, సత్యం జ్ఞానం. జ్ఞానం అనే దానికి చైతన్యం అని పేరు. చైతన్యానికి చిత్ అనేది అబ్రీవియేషన్, షార్ట్ ఫామ్ చిత్. సత్ అనేది ఎగ్జిస్టెన్స్, ఉండడం, ఉనికి. చైతన్యం అనేది చిత్తు, చిత్తు అంటే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అంటే ఎరుక, ఎరుక అంటే తెలుసుకోవడం. ఈ ఉండడం, తెలుసుకోవడం అనేది ఇక్కడే నేను అయి ఉన్నాను. నేనున్నాను, షిరిడి సాయి గుళ్ళో ఉన్నాను, నేనున్నానని నాకు తెలుసు. అంటే మీ అందరికీ ఉనికి ఎరుక ఉన్నదా లేదా? ఉనికి ఎరుకే బ్రహ్మం అయితే మీ అందరికీ ఉనికి ఎరుక ఉంటే మీరందరూ ఏమై ఉండాలి? అప్పుడు ఎన్ని బ్రహ్మాలు, ఎన్ని హాల్స్లో ఎన్ని స్పేసులు ఉన్నా స్పేస్ ఒక్కటే. కనుక నేను ఇప్పుడు అన్ని శరీరాల్లో ఉన్నాను. ఒక్క శరీరంతో ఒక్క అహంకారాన్ని పట్టుకొని ఎందుకు వేళ్లాడుతున్నాను నేను? అన్ని శరీరాల్లో ఉన్నటువంటి జ్ఞానం నాదే. అందరి యొక్క గొప్పతనం నా గొప్పతనమే. అందరి ఆస్తులు నావే, అందరి ఇళ్ళు నా ఇళ్ళే, అందరి కార్లు నా కార్లే. అందుకని దీన్నే సర్వత్ర సమదర్శనం. సమంగా ఉంది. ఏమిటి ఇప్పుడు? మీరు నేనున్నాననే చెప్తారు, ఆయన నేనున్నాననే చెప్తారు, ఆమె నేనున్నాననే చెప్తుంది, నేనున్నాననే చెప్తాను. అందులో ఏమన్నా మార్పు ఉందా? లేదు. నేను ఉన్నాననే దానిలో మార్పు లేదు. కనుక అది ఒక్కటే. కనుక ఇప్పుడు నేనే అంతటా వ్యాపించి ఉన్నాను, సర్వత్ర. ఏమిటి సమంగా ఉన్నది? ఉనికి ఎరుక, ఆత్మ చైతన్యం సమంగా ఉన్నది. ఇది మీరు దర్శించారా లేదా? ఇప్పుడు కళ్ళతో చూసారా, బుద్ధితో తెలుసుకున్నారా? చెప్పండి. అది దర్శన అంటే. అర్థమైందా? పిచ్చివాళ్ళు ఇది తెలియక ఆత్మను చూశానండి, నేను ఎప్పుడు చూస్తానా, మీరు చూసారా, నాకు చూపిస్తారా? అందులో కమిషన్ కూడా నాకు 25,000, ఆయనకి 25,000, మొత్తం 50,000 ఆత్మను చూపిస్తే. చాలా వీళ్ళకి భ్రాంతి డబుల్ స్క్వేర్ అన్నమాట. భ్రాంతి ఆలయంలో ఉన్నారు. ఆత్మను చూపించడం ఏమిటి? అసలు నేనే ఆత్మ ఉన్నప్పుడు. అందుకని మనల్ని ఎవరండి బాధ పెడతారు చెప్పండి? నేను అహంకారమే కాదు, నన్నెవరు బాధ పెడతారు? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం న ధర్మో న చార్థో న కామో న మోక్ష. ఎంతటి గొప్పతనాన్ని నేను మర్చిపోయి అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ ఎన్నెన్నో వస్తున్నాయి. అదంతా మనసుకు వచ్చే ప్రాబ్లమ్స్. ఆ మనస్సుని నేను కాదని చెప్పి సాక్షిలాగా అట్లా చూడాలి, అలా చూడగలగాలి. చూడగలగడం కాదు, అర్థం చేసుకోవాలి. అది సాక్షిగా ఉంటూ నేను ఈ శరీరం బాధలు శరీరానివి. కానీ మనం ఏం చెప్తాం? నాన్న దుఃఖంగా ఉన్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉందంటావే కానీ అవన్నీ శరీరానికి మనస్సుకి.
అలా చెప్పి చెప్పి అలవాటు చేసుకోవాలి. చెప్పడం తేలికే, కానీ గ్రహించడం కష్టం. తేలికని ఎవరు చెప్పారు? గ్రహించడం కష్టమే, కానీ అసాధ్యం కాదు, సాధ్యం. చూడండి, సర్వం భూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని. ఇది మహావాక్యం. అంటే సర్వభూతస్థం ఆత్మానం అంటే ఏ ఆత్మ అయితే అన్ని జీవరాశుల్లో ఉన్నదో, సర్వభూతస్థం, స్థం అంటే ఉండడం, సర్వభూతం అంటే 84,000 కోట్ల జీవరాశుల్లో చైతన్య రూపంగా ఉనికి రూపంగా తెలుస్తున్నటువంటి సర్వభూతస్థం ఆత్మానం. అంతేకాదు, సర్వభూతాని ఆత్మని. నిజంగా చెప్పాలంటే అన్ని జీవరాశులు ఆత్మలోనే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, చోటు హాల్లో ఉందా, హాలు చోట్లో ఉందా, రెండు కరెక్టే, అసలు కరెక్టే అన్నాడు. అన్ని జీవరాశులు ఆత్మలోనే ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకుంటాడు. ఈక్షతే, ఎవరైతే తెలుసుకుంటాడో, యోగయుక్త ఆత్మ, ఈ యోగ అభ్యాసం ద్వారా, నిధిధ్యాసనం ద్వారా సర్వత్ర సమదర్శన, అతనికి సర్వత్రా సమదర్శనం ఉంటుంది, ఆత్మదర్శనమే ఉంటుంది. అందుకని ఎవరి మీద కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం అవన్నీ రావడానికి వీలు లేదు. వచ్చినా కూడా అవన్నీ కూడా మిథ్య అని అతనికి తెలుసు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో మనసులో వస్తున్నాయి, ఇవన్నీ మనసు ప్రాబ్లం, నాది కాదు, నేను మాత్రం ఆత్మని, అంతటా ఉన్నాను అని చెప్పి అది తగ్గిపోతుంది. రాను 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 ఆ యొక్క కోపం, తాపం అన్నీ తగ్గిపోతాయి, సమసిపోతాయి. భగవంతుడికి ఏం కోపం వస్తున్నది? వచ్చినా కూడా అది లోక కళ్యాణానికి వస్తుంది. ఆయనకు వచ్చినా కూడా తన కోసం కోపం రాదు. అదేవిధంగా జ్ఞాని కూడా ఏదన్నా మాట్లాడినా చెప్పినా కూడా తన కోసం ఏం చెప్పరు, లోక కళ్యాణం కోసం చెప్తారు. ఆ విధంగా మనం చూసినప్పుడు మన మనసు శుద్ధమైనది అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.